నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రులు, వాటి విశిష్టత, పూజా విధానం గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్నా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రుల్లో పాడ్యమి నుంచి నవమి వరకు అని అంటారు కదా. సో మొదటిగా పాడ్యమి రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు? సో ఆ విశిష్టత ఏంటి? పూజా విధానం గురించి వివరిస్తారా? ఓం శ్రీమాత్రే నమః. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మనకి నవదుర్గలని చెప్పి పిలువబడుతూ ఉన్నాయి. సప్తశతి మహామంత్రానికి అంగభూతమైనటువంటి దేవీ కవచంలో నవదుర్గలు అనేటటువంటి పదం స్పష్టముగా మనకి కనిపిస్తుంది. అందులో చూసుకున్నట్లయితే ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ఒకటి, ప్రథమం శైలపుత్రి, మొట్టమొదటి అవతారం శైలపుత్రిగాను. ద్వితీయం బ్రహ్మచారిణి, రెండవ అవతారం వచ్చరికల బ్రహ్మచారిణి. అలానే తృతీయం చంద్రఘంటేతి, మూడవ అవతారం చంద్రఘంటాదేవిగాను బాసిల్లుతుంటుంది. 4 కూష్మాండేది, కూష్మాండదేవిగా. 5 వచ్చేసరికల్లా పంచమము స్కంధమాతేతి, అంటే పంచమం 5వది స్కంధమాతగా దేవిగా చెప్పబడుతుంది. 6 షష్టం కాత్యాయనీతి చ, కాత్యాయనిగా 6వ అవతారంగా చెప్పబడి ఉన్నది. 7 సప్తమి, సప్తమి కాలరాత్రిగా చెప్పబడి ఉన్నది. అలానే 8 వచ్చేసరికల్లా మహాగౌరీచ, మహాగౌరీగా అవతారంతో అర్చన అందుకుంటూ ఉంది. అట్లానే 9 నవమం సిద్ధిదాత్రీచ, 9 సిద్ధిదాత్రి. ఇలా నవదుర్గ ప్రకీర్తిత. ఈ విధంగా నవదుర్గలుగా అమ్మవారు కీర్తి పొంది పూజలు అందుకుంటూ విరాజిల్లుతుంది. స్కాంద పురాణంలో ఉన్నటువంటి మన సప్తశతి, మార్కండేయ పురాణం ఉన్నటువంటి ఆ చండీపారాయణ సప్తశతిలో ఉన్నటువంటి మనకు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నది. వాటిలో మొట్టమొదటిగా మనకి దుర్గామాతను మనం ముఖ్యంగా అనేకమైనటువంటి రూపాలలో మనం కొలుచుకుంటూ ఉంటాం ఆవిడని. అయితే వాటిలో ముఖ్యమైనటువంటివి మనకు 9 అవతారాలుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనకి వాటినే మనం అన్నీ కూడా నవదుర్గలు అని చెప్పి కూడా పిలవటం జరుగుతూ ఉంటుంది. దుర్గామాతకు ముఖ్యమైన అవతారంలో ఒకటి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. ఇవి 3, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఇవేమో ముఖ్యమైనటువంటి అవతారాలు. ఇవి కాకుండా ఒక్కొక్కటి మళ్ళీ 2 చొప్పున, అందువల్ల వెరసి 9. మహావిష్ణువు పరబ్రహ్మ, పరమశివునికి అర్ధాంగిలుగా ఉన్నటువంటి, అంటే బ్రహ్మకి, విష్ణు భగవానుడికి, శివునికి, వీరికి అర్ధాంగులుగా ఉన్నటువంటి వారే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. ఈ 3 కూడా. వీరిలో ఒక్కొక్కరు తిరిగి మళ్ళీ 3 అవతారాలు ఎత్తటం. అందుకని ముఖ్యంగా మాత్రం 3. ఈ 3కి మళ్ళీ ఇంకొక 3, 3, 9 చెప్పబడింది. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందాయని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది. వాటిలో ముఖ్యంగా మీరు అడిగినట్లుగా మొట్టమొదటి రోజు అనేటువంటి పాడ్యమి రోజున కలశ స్థాపన చేసి ఆ రోజున ఆచరించేటటువంటి ఇది ప్రథమం శైలపుత్రీచ అని చెప్పబడింది. అంటే మొట్టమొదటిగా శైలపుత్రిగా ఆవిడ పూజలు అందుకుంటూ ఉంటుంది. అంటే నవదుర్గల్లో ప్రథమమైనటువంటిది శైలపుత్రి. ఈ శైలపుత్రి హేమవంతుని యొక్క పుత్రికగా చెప్పబడుతూ ఉన్నది. అంటే ఈమెయే అంతముందున్నటువంటి జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తెగా సతిగా చెప్పబడుతూ ఉన్నది. హిమవంతుడు పర్వతరాజుని కనుక ఈమెకు శైలపుత్రి అనేటటువంటి పేరు కలిగినది. కాబట్టి ఈమె వాహనం వచ్చేసరికల్లా నంది వాహనం, ఒక చేతిలో
త్రిశూలం ఉంటుంది. రెండవ చేతిలో కలువ, నుదుటున చంద్రవంక ధరించి ఉంటుంది అమ్మవారు. ఏమేమో యొక్క మహిమలు అపారం. ఇన్ని మహిమలు అని చెప్పడానికి వెళ్ళలేదు. ఈ అమ్మవారి యొక్క మహిమలు అపారమైనటువంటి మహిమల్ని కలిగి ఉంటుంది ఈవిడ. అలానే నవరాత్రి సందర్భంలో మొదటి రోజు మనము పూజ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో కుమారి పూజ, అట్లానే సువాసిని పూజ జరపడం జరుగుతూ ఉంటుంది. ఈ కుమారి పూజలో 1 సంవత్సరం అంటే పాలు తాగేటటువంటి బిడ్డ దగ్గర నుంచి 9 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి బిడ్డలను కుమారీలుగా భావిస్తారు. కాబట్టి ఇంకొక పరంగా ఆ పాలు తాగినటువంటి పిల్లని అర్చింపరాదని కూడా చెప్పబడుతూ ఉన్నది. రెండూ చెప్పబడి ఉన్నాయి. ఈ విధంగా రోజుకొక కుమారి పూజను, అదేవిధంగా సువాసిని పూజ సాయంత్రం పూట ఈ సువాసిని దేవిని ఒక మంచి ముత్తైదువుని దాన్ని కూడా మంచిగా ఎన్నుకోమన్నాడు. మంచి గుణములు కలిగినటువంటిది, రూపం కలిగినటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, నడి వయస్కులైనటువంటి వారిని, అంటే కోపం లేనటువంటి వారిని, అట్లానే ఇతరుల్లో కూడా దైవం ఉంటుందనేటువంటివి కలిగినటువంటి వారిని, దైవం మీద విశ్వాసం ఉన్నటువంటి ఒక ముత్తైదు స్త్రీని మనము సువాసినిగా కూర్చోపెట్టి ఆమెలో ఆ అమ్మవారిని చూసుకుంటూ అర్చన చేసినటువంటి విధానం కూడా ఉన్నది. సువాసిని పూజ అంటాం. ఈ సువాసిని పూజను కూడా ఆచరించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని, అదేవిధంగా ముత్తైదువులకి, ముఖ్యంగా స్త్రీలకి సౌభాగ్యాలు కలగటం కోసం, సుమంగళత్వం కలగటం కోసం ఈ అర్చన విధానాన్ని చేస్తూ ఉంటారు. ఇది కాకుండా మొదటి రోజున అలంకారము, ఉత్సవము, ఊరేగింపు, ఇవన్నీ కూడా గ్రామ ఊరేగింపు అని ఇట్లాంటివి రకరకాలుగా ఆయా సాంప్రదాయాలు, దేవాలయాలకు సంబంధించినటువంటి సాంప్రదాయ ప్రకారం జరుగుతూ ఉంటాయి. మనము గృహంలో అయితే చేసుకునేటువంటి ఆనవాయితీగా ఉండే పీఠం పెట్టుకునే వారికి మాత్రం అయితే కనుక యథావిధిగా గృహంలోని ఆ రూపంలో అమ్మవారిని చేసుకుంటూ అర్చనలు, అంటే చండీ పారాయణాలు, అమ్మవారి యొక్క మూల మంత్రాలు, శ్రీ విద్య, మహావిద్య పారాయణాలన్నీ కూడా చేసుకుంటూ శక్తి మేరకు జపములు, అలానే అమ్మవారి యొక్క మూలమంత్రనామాన్ని జపించటం, ఇటువంటివన్నీ కూడా శక్తి అనుసారంగా ఎవరికి శక్తిని బట్టి వారు ఆచరిస్తూ వారి ఆ అమ్మను ఉపాదించినటువంటి మంత్రాన్ని జపిస్తూ సాయంత్రం పూట భోజనాన్ని భుజిస్తూ ఉండాలి. దీనికి పగలు పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ రాత్రికి మాత్రమే భోజనం చేయాలి. ఈ నియమాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి ఇదిగా మనము చేయాలని చెప్పేసి మనకి చెప్పబడుతూ ఉన్నది. ఇది అమ్మవారి మొదటి రోజు అయినటువంటి శైలపుత్రిగా మనము మొట్టమొదటిగా పూజలు అందుకుంటుంది అమ్మవారు. సో మొదటి రోజు అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనం ఇస్తారు? అవి మనకి ప్రామాణికం లేవమ్మా. ఎవరో ఏదో చెప్తూ ఉంటారు కానీ ప్రామాణికం లేవు కాబట్టి అవి మనం ప్రామాణికం లేని వాటిని చెప్పలేం. మనకి ఆధారం కావాలి. అది ఈ ఇల్లు నాది అంటానికి డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనకు నమ్మకం. అది ప్రత్యేకమైనటువంటిది చెప్పగలం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటే వాళ్ళకి ప్రీతికరమైనటువంటి రంగులు నలుపు, ఎరుపు, తెలుపు. నలుపు, ఎరుపు, తెలుపు. పసుపు కూడా చెప్పబడాల. నలుపు, ఎరుపు, తెలుపు ముఖ్యంగా వీటికి సంబంధించినవి. వాళ్ళకి ఒక్కొక్కరు దేవాలయ ఆచారాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే పబ్లిక్లోకి పోవటం వల్ల ఏంటంటే అప్పుడు ఆ గుళ్ళో ఈ రంగు చీర కట్టారు, వాళ్ళు అది కట్టాల్సింది, ఇవన్నీ కాంట్రవర్సీ అవుతాయి. అదే అంటే మనకు శాస్త్రంలో చెప్పబడాల. రేపు అడుగుతారు వాళ్ళు, శాస్త్రంలో ఏ గ్రంథం ఉందో చూపించండి అంటే మనం చూపించలేం కదా. మరి అలా అనుకుంటే ఇప్పుడు ఇంద్రకీలాద్రి విజయవాడ టెంపుల్ రిచువల్ అని చెప్పి, సో అమ్మవారి అలంకారము, రంగు, ప్రసాదం అని చెప్పి ఒక లిస్ట్ కూడా ఇస్తున్నారు కదా. అది సాంప్రదాయం. అంటే మేము అమ్మవారిని ఈ ప్రాంతంలో ఈ రూపంగా ఈ రోజు ఈ చీరతో బాగుంటుందని అర్చన మొదలుపెట్టాం మా పూర్వీకుల నుంచి, కాబట్టి మేము అలా చేసుకుంటున్నాం అంతే. దానికి బాండింగ్ ఆధారం లేదు. ప్రసాదాలు కూడా ఇదే పెట్టాలని ఆధారం ఏం లేదు. వీళ్ళు చెప్తున్నారు ఒకరోజు పులగం అని, ఒకరోజు అదని ఇదని వీళ్ళు చెప్తూ చేస్తూ ఉన్నారు, కానీ ప్రామాణికం లేదు కదా. శ్లోకం చెప్పాలి కదా. ప్రామాణికం లేదు, మనం చెప్పలేం. దానివల్ల ఏంటంటే ప్రయోజనం లేదు. ప్రజలను తప్పుదారి పెట్టిన వాళ్ళం అవుతాం. మనం చెప్పబోయిన పర్వాలేదు, తప్పు చేయకూడదు. అది
గురువు గారు ఇప్పుడు మొదటి రోజు ఏ మంత్రం జపించాలి, దాని విశిష్టత ఏంటి? మంత్రము వచ్చేసరికి అమ్మవారి ఉపాసనా మంత్రం ఏదైతే తీసుకున్నామో ఆ మంత్రాన్ని మనం జపిస్తూ ఉండాలి. ఉపాసన గురువు దగ్గర మనం ఏది ఉపదేశం అమ్మకు సంబంధించినటువంటిది ఏ మంత్రాన్ని ఉపదేశిస్తే స్త్రీలు ముఖ్యంగా గౌరీ పంచాక్షరినే జపించాలి. ఇది ధర్మం చెప్తూ ఉన్నది. స్త్రీ తప్పనిసరిగా గౌరీ పంచాక్షరిని ఉపదేశం పొందినటువంటి వారు ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవటం, ఆ మంత్రాన్నే జపించడం జరుగుతూ ఉంటుంది స్త్రీలు. అట్లానే పురుషులు కూడా అమ్మవారి యొక్క ఉపాసన ఏదైతే తీసుకున్నారో మంత్రాన్ని, చండీ కానీ నవావరణ మంత్రం, వారు ఏది తీసుకుంటే శ్రీ విద్య తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. లేదా చండీ పారాయణాన్ని చేయటం కానీ రోజు ఒకసారి కానివ్వండి, అవకాశం ఉంటే 2 సార్లు, రోజుకు 3 సార్లు కానీ 4 సార్లు కానీ పారాయణం చేయటం. ఇది తెలీదు, పఠనం చేతగాదు అనుకున్నటువంటి వారికి కనీసం లలితా సహస్రనామాన్ని కనుక వీలైనన్ని సార్లు, అవకాశం ఉన్నన్ని సార్లు ప్రతిరోజు ఇటు కూడా ఉపవాసం ఉంటున్నారు కాబట్టి ఉండేవాళ్ళు అయితే కనుక ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి కానీ ఇష్టం రోజుకు 2 సార్లు కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ శక్తి అనుసారంగా శరీరము సహకరించిన దాన్ని బట్టి చేయటం అనేటటువంటిది ఉత్తమం. శారీరక యొక్క అనుకూలతలను బట్టి చేయమని చెప్పబడింది. శరీరం అనుకూలత లేకపోయినా కానీ ఏదో చూసి లేని పొంది తీసుకొచ్చుకోకుండా శారీరక మనకి ఎంతవరకు శరీరం అనుకూలిస్తుందో అంత మేరకు అది ఒకసారి చదివినా పుణ్యమే, 2 సార్లు చదివినా పుణ్యం. పరమేశ్వరుడు తెలియదా మనకి శరీరం సహకరిస్తుందా లేదా అన్నది? కాబట్టి తప్పే లేదు. ఎదుటివాడు 5 సార్లు చదివాడు, నేను ఒకసారి చదివానే బాధ అసలు అక్కల. వాడు 5 సార్లు చదివినా నువ్వు ఒకసారి చదివినంతో సమానమే. ఎందుకంటే శారీరకంగా సహకారం లేదు కనుక. అది భగవంతుడు అమ్మవారు తప్పనిసరిగా గుర్తిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మొదటి రోజు శైలపుత్రిగానే అమ్మవారిని పూజించాలి అని అనుకున్నాం కదా. సో శైలపుత్రిగానే అమ్మవారిని ఎందుకు పూజించాలి? సో దానికంటూ ఒక ప్రత్యేక విధానం ఏదైనా ఉందా? అదే చెప్పాం కదా, దుర్గామాతను మనకు అనేక రూపాల్లో దర్శనం ఇస్తుంది కాబట్టి నవదుర్గల్లో ప్రధానమైనటువంటిది శైలపుత్రి, హిమవంతుని పుత్రిక. ఈమె ముందు జన్మలో, వెనుక జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె. అట్లానే హిమవంతుడు పర్వతరాజు కనుక ఈమెకు శైలపుత్రి అనేటువంటి పేరు కలిగింది. అందువల్ల శైలపుత్రిగా మనం ఇస్తూ ఉన్నాం. అంటే అంత ముందు జన్మలో మనం ఉన్నటువంటి ఆవిడ మనకి దక్ష ప్రజాపతి కుమార్తె కాబట్టి ఆయన హిమవంతుని పర్వతరాజు కనుక ఈమెకి శైలపుత్రి. ఏమంటే పర్వతం కదా, అందుకని ఆమెకి ఆ పేరు వచ్చింది. అందువల్ల ఆ నామంతో ఈమెని అర్చింపబడుతూ ఉంది. ఇది అంటే శైలపుత్రి అనే పేరు ఈవిడకి వచ్చింది, పర్వతరాజు కుమార్తె కనుక. సో ఇంట్లో ఇప్పుడు పూజలు చేసుకునేటప్పుడు ఈ మొదటి రోజు శైలపుత్రి రూపంలో అమ్మవారిని పూజించుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? నియమాలు అనేటటువంటిది ముందుగా మనం తీసుకునే మీద ఆధారపడి ఉంటుంది. అంటే శక్త్యానుసారంగా ఇవి ఒకటి, శరీరము సహకరించినటువంటి వారికైతే, ఆరోగ్యం చక్కగా ఉన్నటువంటి వారికి మాత్రం ఉదయం చక్కగా వేకుజామునే లేవటం, చక్కగా నిత్య అనుష్ఠానాలన్నీ చేసుకోవటం, యథావిధిగా అమ్మవారిని త్రికాలార్చనలో 3 పూట్ల పూజలు, ఉదయం పూజ, మాధ్యాహ్నికం, సాయంత్రం పూజ తీసుకోవటం. ఉండలేకపోతే మధ్యలో కొద్దిగా పాలు పలహారాలు తీసుకొని సాయంత్రం పూట అర్చన అమ్మవారి సహస్రనామాలతోనో అష్టోత్తరంతోనో శక్తి అనుసారంగా అర్చన చేయటం, కింద నేల పడక చేయటం దీక్షగా. దీక్ష అంటేనే అర్థం ఇంకా మనము ఆ పనిలోనే ఉండాలి, అమ్మవారి ఉపాసన పనిలోనే ఉండాలి, అమ్మని ఆరాధించేటువంటి భావనలోనే అమ్మవారి నామం జపిస్తూనే ఉండాలి. ఇంకొక ఆలోచన మనకి ఉండకూడదు. ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇది శక్తి శరీరము సహకరించినటువంటి దాన్ని బట్టి. ఇక రెండవది, ఓపిక లేనటువంటి వారు ఉదయం అమ్మవారిని అర్చన చేసుకొని మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రికి ఉన్న దాంట్లో అమ్మవారి నామాలు చదువుకోవటం, యథావిధిగా ఉండటం, అల్పాహారాన్ని తీసుకోవటం సాయంత్రం పూట. లేదు ఉదయాన్నే మధ్యాహ్నాన్ని చేసుకోవటం, మధ్యాహ్నం అల్పాహారం తీసుకోవటం, సాయంత్రాన్ని అమ్మవారికి రాత్రి దేవత అని చెప్పుకున్నాం కదా,
అమ్మవారిని రాత్రిపూట అర్చన చేస్తే విశేషం అని చెప్పుకుంటున్నాం కాబట్టి రాత్రికి అధికారి అమ్మవారు అని చెప్తున్నాం కాబట్టి రాత్రి చేయటం విశేషం కాబట్టి రాత్రికి అమ్మవారికి అర్చన చేసుకోవటం యథావిధిగా ఉంటాం. సాధ్యమైనంత వరకు అమ్మవారి సన్నిధిని వదిలిపెట్టి వెళ్లకుండా ఉండటం, అక్కడికే ఉండటం శ్రేష్టం. సో గురువుగారు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి పూజ చేయాలి అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో అలాంటి గృహిణులకి మీరు పూజా విధానం గురించి ఏం చెప్తారు? చక్కగా ఉదయం పూట ఆఫీస్ టైంలోపే తెల్లవారుజామున వేకుజామునే లేచి అర్చన చేసుకోవచ్చు అమ్మవారిది. సాయంత్రం తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట అమ్మవారికి అర్చన చేసుకొని యథావిధిగా భోజనం చేయొచ్చు. రాత్రి ఏ సమయం వరకు పూజ చేసుకోవచ్చు? అర్ధరాత్రి వరకు చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి శరన్నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం.